హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షిదేవి ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు. క అంటే సరస్వతి రూపం, మా అనేది లక్ష్మీదేవి రూపం, అక్షి అంటే కన్ను అని అర్థం. దీని పూర్తి అర్థం కంచిలో అమ్మవారు సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తుందని ప్రతీతి. ఈ దేవి అనుగ్రహాన్ని పొందాలంటే లలితా సహస్రనామం జపం జరపడమే అనువైన మార్గం. దేవి కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజ చేసేదని, అప్పుడు శివుడు పెద్ద అలలతో కంబనది రూపంలో వచ్చాడట. పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దేవిని పరీక్షించేందుకు అలల ఉధృతిని పెంచగా దేవి తన రెండు చేతులలో విగ్రహాన్ని ఉంచుకుని అలల నుంచి కాపాడిందని అక్కడి స్థల పురాణం. దేవి సుదిమోనపై కూర్చుని పంచాగ్నుల మధ్య నిలబడి శివుడిని పూజించగా దానికి సంతోషించి ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహమాడినట్లు ప్రతీతి. కామాక్షి దేవి ఆలయాన్ని గాయత్రి మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీ కామాక్షి, శ్రీ బిలహాసం, శ్రీచక్రం అనే 3 రూపాలలో దర్శనమిస్తారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చున్నట్లు మళ్లిచారు. దేవి తన చేతులతో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరుకు గడలతో దర్శనమిస్తుంది. ఏ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడి అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో బలి కోరుతుండటంతో ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఇక్కడ ఈ శ్రీచక్రానికి పూజలు జరుగుతాయి. అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం వేడి వెళ్లొద్దని ఆదిశంకరాచార్యులు అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న ఆయన అనుమతి తీసుకుని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుందని మరొకత ప్రాచుర్యంలో ఉంది. ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉంది. ఇక్కడ ప్రతిరోజు పాతకాలంలో శ్రీ కామాక్షి దేవి ఉత్సవమూర్తిని మేలుకొలిపి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి ఉత్సవమూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకుని వస్తారు. ఆ తర్వాత అమ్మవారి ఎదురుగా గోపూజ చేస్తారు. అనంతరం అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. కామాక్షి దేవి ఇక్కడ 5 రూపాల్లో కొలువై ఉన్నారు. గాయత్రి మండపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూలదేవతగా పరిగణిస్తారు. ఈ మండపంలో 4 గోడలను 4 వేదాలుగా, 24 స్తంభాలను గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు. తపో కామాక్షి, అంజనా కామాక్షి, స్వర్ణ కామాక్షి, ఉత్సవ కామాక్షి అనే మరో 4 రూపాల్లో ఇక్కడ దేవి కొలువై ఉన్నారు. అమ్మవారికి పౌర్ణమి రోజున నవావరణ పూజ, ప్రతి బుధవారం చందనాకాపు పూజ రోజు 3 సార్లు అభిషేకం నిర్వహిస్తారు. కుంకుమార్చన, దేవి అలంకరణ చేస్తారు. నవరాత్రులను 3 విభాగాలుగా విభజించి అమ్మవారిని పూజిస్తారు. మొదటి 3 రోజులు దుర్గాదేవిని, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిని, చివరి 3 రోజులు సరస్వతీదేవిని శాస్త్రోక్తంగా ఆరాధిస్తారు. ఆ సమయంలో కన్య సుహాసిని పూజలను విశేషంగా చేస్తారు. వీరిని పూజిస్తే అమ్మవారిని పూజించినట్లే అని భావిస్తారు. దేవి నవరాత్రుల్లో ఏ కొత్త కార్యక్రమం మొదలుపెట్టినా అది విజయవంతమవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.